ప్రసాదు, నువ్వలా చెప్పకూడదు. పెళ్ళైన అమ్మాయికి కన్నవాళ్ళు చెప్పాల్సింది వచ్చే అమ్మా అని కాదు, భర్తతో కలిసుండమ్మా, అత్తింటి వాళ్ళని కలుపుకో అమ్మా అని. మనం అలా అనుకుంటున్నా, వాళ్ళు కలవాలి కదమ్మా. ప్రసాదు, ఒక్క రోజుతో ఏది జరగదు. గొడవలతో మొదలైన స్నేహం కానీ, గొడవలతో మొదలైన బంధుత్వం కానీ చాలా బలంగా నిలబడతాయి. నువ్వు ఈరోజు బాధనే చూస్తున్నావు, కానీ నేను రేపటి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. మనిషి అన్న తర్వాత మనిషికి మనిషికి మధ్యలో మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి. వాటిని సరిదిద్దుకోవడమే జీవితం. అంతేకాని ప్రతి చిన్న గొడవకి ఆడపిల్ల అత్తిల్లు వదిలి పుట్టింటికి పోవాలంటే ఏ ఆడపిల్ల అత్తింట్లో కాపురం చెయ్యదు. అది ఆలోచించకుండా పెద్దవాళ్ళు ఆవేశంలో వచ్చేయమ్మా అంటున్నారు కాబట్టి చాలా మంది ఆడపిల్లలు అత్తిల్లు వదిలి పుట్టింటికి వస్తున్నారు. ఒంటరి జీవితంతో నరకం అనుభవిస్తున్నారు. అలాగని బాధపడుతూ అక్కడ ఎన్నాళ్ళుంటావమ్మా? ఏ బాధ అయినా ఎంతకాలం ఉంటుంది ప్రసాదు? బాధే జీవితం ఎప్పుడూ అవ్వదు. అలా అని సంతోషము జీవితాంతం ఎల్లకాలం ఉండదు. కష్టం సుఖం పగలు రాత్రి లాంటివి వస్తూ పోతూ ఉంటాయి. వాటికి ఎదురు నిలబడాలి, సాల్వ్ చేసుకోవాలి. అంతేకాని భయపడిపోకూడదు. నీ కూతురు అలా పెరగలేదు.